హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుస్మి రవి వరల్డ్. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదండి. ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ ఒకటి చూపించబోతున్నానండి. అది నేను నా చిన్నప్పటి నుంచి వాడుతున్నాను. ఇది గుంటకలడాకు అంటారండి. మీకు బాగా పల్లెటూరులో అది దొరుకుతుంది కూడా. మాకైతే విజయవాడలో ఇక్కడ అమ్ముతున్నారు, అందుకని నేను తీసుకున్నానండి. దీన్ని మనం ఇలా మంచిగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక మెత్తటి కాటన్ క్లాత్లో వేసి మొత్తం రసం అంతా మనం పిండేసుకోవాలండి. ఇది మంచిగా మనకి దీంట్లో ఉన్న రసం మొత్తము దిగిపోతుంది పిండేస్తే. వాటర్ ఎక్కువ యూజ్ చేద్దండి. వాటర్ ఎక్కువ యూజ్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు మనకి వాటరీగా అవుతుంది. కాబట్టి మనము దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం ఇలా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ అనేది తీసుకోవాలండి. మీ దగ్గర ఆముదం కూడా దొరికితే మంచి ఆముదం కూడా తీసుకోండి. నా దగ్గర దొరకట్లేదు కాబట్టి నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. ఆముదం దొరికితే కోకోనట్ ఆయిల్ ఎంత తీసుకుంటారో మీరు ఆముదం కూడా అంతే తీసుకోండి. మీకు ఇష్టం లేదంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నూనె ఒక పావు లీటర్ అయితే తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మంచిగా మరిగించుకుంటున్నాను పొయ్యి మీద పెట్టి. మంచిగా హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న గుంటకలడాకుని వేసుకోవాలండి. గుంటకలడాకు అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నానండి. ఇది మన హెయిర్ అనేది వైట్గా ఉన్నా కూడా బ్లాక్ కలర్లో తీసుకొస్తుంది. ఒత్తుగా లేకపోయిన వాళ్ళకి పల్చగా ఉంటుంది కదండి కొంతమందికి, వాళ్ళకి మంచిగా ఒత్తుగా కూడా తీసుకొస్తుంది ఇది అందులోనూ నేను వెంటనే ఇది ఒక 5 డేస్లోనే 10 డేస్లోనే మిరాకిల్స్ చూపిస్తుందని నేను చెప్పను కానండి. రెగ్యులర్గా వాడితే మీకే ఆ హెయిర్ ఆయిల్ యొక్క ఉపయోగం అనేది తెలుస్తుంది, ఎంత బాగా యూజ్ అవుతుందో. అలా మూత పెట్టేసుకున్నాక మళ్ళీ ఒక 10 మినిట్స్కి మనము స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ అది మొత్తం దాంట్లో ఉన్న కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ పడతాం కదా, ఆ ఆయిల్ మొత్తము ఇలా బ్లాక్ కలర్లో చేంజ్ అయ్యే వరకు మనము చేసుకోవాలండి. ఆయిల్ కూల్ అయ్యాక మనం ఒక స్టోరేజ్ బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని రోజు మనము హెయిర్కి అప్లై చేసుకోవడం వినండి. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.